నమస్తే సార్, నా పేరు దివ్యభారతి. నేను గ్రామ వార్డ్ వాలంటరీ సార్. వాలంటరీ పదవి నుంచి తొలగిపోయాను సార్. మీ హయాంలో మాకేమైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను సార్. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాలంటీర్స్ ని కొనసాగిస్తామని చెప్పాం కదా. దాని అధికారులతో వెళ్ళి చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేశారు. వైసీపీ వాలంటీర్స్ని వంచింది. ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా, ఏ విధమైన జీవో ఇవ్వలేదు మీకు. తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి, గత ప్రభుత్వం ఇది అఫీషియల్గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతో చేశారు. సో తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు, ఏ విధమైన పేపర్ వర్క్ లేదు. అదే మన నారా లోకేష్ గారు, గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటాం అంటే క్యాబినెట్లో ఇది ప్రస్తావనకు వచ్చింది. నేను 2-3 సార్లు ప్రస్తావించాను. ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు ఇలా అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు లేవు. మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా, వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా. ఇది గవర్నమెంట్ ఉద్యోగాలలాగా మీకు మిమ్మల్ని భ్రమింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాలు లేదు. అది లోపలికి వచ్చాక మాకు అర్థమైంది అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఇది. వాళ్ళు ఏం చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగాలు కాదు అవి. సో అందుకే దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒకసారి మన అధికారులతో మాట్లాడుతాను. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాని వాటికి ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇది ఒకసారి గత ప్రభుత్వం చేసిన తప్పు. కానీ వీటన్నిటికీ మించి మీరు బీఈడీ చదివారా, మీరమ్మా డిగ్రీ చేశారా? అంటే అసలు మీరు ఆ ఉద్యోగం పేరే చూడండి,
వాలంటీర్ అంటేనే ఇష్టంగా రావడం, అంతేగాని దాని వెనక మీరు అప్పుడు ప్రభుత్వం పెట్టినప్పుడు చాలా తెలివిగా పెట్టారు. రేపు పొద్దున మీరు గట్టిగా మాకు ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు, మీరు వాలంటీర్ చేశారు, ఇష్టపూర్వకంగా వచ్చారు, మీరు సేవ చేస్తారని వచ్చారు తప్ప దాని తగ్గట్టుగా అది జీతం అని పెట్టలేదు. దానికి ఏంటంటే ఆందోళనమో గ్రాట్యుటీ అని పెట్టారు. మోసం ఎలా చేస్తారంటే వాలంటీర్ అంటే ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈవెన్ ప్రాపర్ పేర్లు ఉంటాయి వీటికి. క్లాస్ 4 ఎంప్లాయ్, క్లాస్ 3 ఎంప్లాయ్, దీనికి ఏమీ లేదు. వాలంటీర్గా నేను ఇష్టపడి రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఎలాగో విలేజ్ వాలంటీర్స్, విలేజ్ బాగు కోసం మేము వస్తాం, దానికి గౌరవార్థం మేము మీకు కొంత డబ్బిస్తాం. అది కూడా ఎలాగా వాళ్ళ ఇష్టానికి. అది కూడా ప్రభుత్వంలో ఫైనాన్స్ శాఖలో ఎక్కడ కూడా దీనికి హెడ్ ఉండదు, దానికి ఏం కేటాయించలేదు దానికి. సో చాలా తెలివిగా ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఇచ్చి ఒకలాగా మనకి చదువుకున్న యువతని వంచారు. సో ఇప్పుడు తిరిగి మొన్న క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలామంది ఆర్థిక శాఖ నుంచి అందరూ కూర్చున్నా కానీ ఎటు చూసినా అసలు కనిపించట్లేదు. అది ఏ హెడ్ కింద ఇచ్చారంటే ఎలా ఇచ్చారో ఎవరికి తెలియట్లా. అంటే 25,000 కోట్లు అడ్డగోలుగా ఎలాగ వాళ్ళు సారాద వ్యాపారం దోచేశారు, 1,00,000 కోట్ల పైన అన్నారు. బట్ యాజ్ ఆన్ ఇప్పుడు నాకు 2 నెలల క్రితం కనుకుంటే 25,000 అడ్డగోలుగా దోచేశారని, 25,000 కోట్లు మీరు ఊహించుకోండి. సో ఇట్లాంటివన్నీ మన సవరణ చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా వాలంటీర్స్ మీరు జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము, దాని తగ్గ మేము ఎదుగుతాం. నేను గతంలో కూడా వచ్చాను ఇక్కడికి, రాములమ్మ గారు నేను మాట్లాడతా మాకు రోడ్లు వచ్చినాయి కానీ ఆవిడ అడిగింది అసలు మీరు నిలబడన్నామా, మేము అందరూ చూడాలి కదా. మేము ఈవిడ నిన్న మాట్లాడుతా రాములమ్మ గారు అడుగుతా రోడ్లు వీటన్నిటి మాకు అది వచ్చే తరం కోసం ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే చెప్పారో ఇక్కడున్న యువత అందరికీ కూడా పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఇక్కడ ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి అంటే ఇందాక మీరు కూడా మాట్లాడతా, నీ పేరేంటి బాబు, ఇక్కడ ఉందా మాట్లాడావు, శంకరా, మాట్లాడుతా ఇది చక్కటి ప్రకృతి విలసిల్లే నేల, ఇది చక్కటి వాతావరణం, కానీ ఇక్కడ మనకి ఉపాధి అవకాశాలు లేవు. ఒకసారి ఇలాంటి వాతావరణానికి అలవాటు పడ్డ తర్వాత మళ్ళీ మన మైదాన ప్రాంతాలకు పోయి ఉద్యోగాలు చేసుకునే ఇబ్బంది ఉంది. ఇవన్నీ వదిలేసి అనేది మీ అందరికీ మేజర్ ఉండే ఒక కంప్లైంట్. సో నేను నిన్న గత కొన్ని రోజులుగా మన పర్యటన కోసం మాట్లాడుతా, ఇది సేంద్రీయ వ్యవసాయానికి చాలా బలమైన ఆదాయం. సో దీంట్లో కమ్యూనిటీ స్థలాలు, సపోజ్ ఇక్కడ మన కురిడి గ్రామంలో మన పంచాయతీకి సంబంధించిన ఎన్ని ఎకరాలు ఖాళీగా ఉంది అంటే, నేను ఏదో ఒక ఉదాహరణకి మన కలెక్టర్ దినేష్ గారు చెప్తా ఉంది ఏంటంటే 400 ఎకరాల పైన ఉందని. ఇది కమ్యూనిటీ సొత్తు, ఇది పంచాయతీ. దీన్ని కనుక యువత మీరు కమ్యూనిటీ పరంగా ఎవరెవరి మన జాతి అంటే ఎవరెవరి మీకున్న తెగలను బట్టి, మాకు ఇక్కడ 40% ఎక్కువ మంది ఉంటే శాతాన్ని బట్టి ఏ తెగ ఎక్కువ ఉందో దానికి తగ్గట్టుగా మీరు ఆ యువత ముందుకు వచ్చి, నేను కలెక్టర్ గారితో కూడా ఏం ఎక్స్ప్లోర్ చేయమని చెప్తున్నానంటే, అసలు అరకు మన ఈ ఔషధ మొక్కలు వేసేది 400 ఎకరాలు ఉంటే దీంట్లో ఎంతవరకు మనం దీన్ని ఉమ్మడిగా వ్యవసాయం చేయొచ్చు, సేంద్రీయ వ్యవసాయం. నేను కలెక్టర్ గారు మాట్లాడుతూ 2,25,000 ఎకరాలు కాఫీ తోటలు వేస్తా ఉన్నాం ఇక్కడ. అది బోళ్ళంత ఆదాయం వస్తూ ఉంది, అది ఇంటర్నేషనల్ బ్రాండ్ కూడా పోతా ఉంది. కరెక్ట్గా నిన్న మన ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడితే 1,00,000 ఎకరాలు అదనంగా దీన్ని చేయగలం, దీని మీద చేస్తే మన పోడు భూములు కానీ జిరాయితీ భూములు కానీ పోడు పట్టాలు కానీ జిరాయితీ పట్టాలు కానీ ఉన్నాయి గుర్తించారని. సో దీనివల్ల ఏం జరుగుద్ది అంటే, మీరు కనుక పని చెయ్యాలి అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా దీనికి ఒక ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి, ఉపాధి వచ్చే మార్గాలు ఉన్నాయి. మనం ఈరోజు కూడా ప్రభుత్వంలో కష్టం ఏంటంటే, మనం పని చేయకుండా డబ్బులు రావాలి అంటే డబ్బులు రావు. నాలాంటి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. పని చేయకుండా మనం కూర్చోబెట్టి ఒక్కటి చాలా స్పష్టంగా ఉంది, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుటుంబ ప్రభుత్వం పని కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాం, ఉపాధి కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే ఎలాగ మనం ఉపాధి కల్పించవచ్చు అంటే, మీ అందరికీ అక్కడ అమ్మ మీరు దింసా నృత్యం చేస్తారమ్మా, మీరు వాళ్ళకున్న కళ స్కిల్, వాళ్ళకి డబ్బులు ఇచ్చే స్కిల్ అవ్వాలి, అది డబ్బులు ఇచ్చే ఒక స్కిల్ అవ్వాలి. అది ప్రతిసారి ఇప్పుడు మన సాంస్కృతిక శాఖలో ఏం చేస్తున్నారు టూరిజంలో అంటే, వాళ్ళు కూర్చోబెట్టి ఒక 10 మంది 20 మంది వస్తే వాళ్ళకి ఏదైనా మిగతా జిల్లాలకు పోయినా ఎటు పోయినా కానీ వాళ్ళకి డబ్బులు వచ్చే పని ఉపాధి కల్పించాలి. ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి
ఒక కురుడి గ్రామానికి నేను కలెక్టర్ గారిని ముందు అడుగుతాను, ముందు ఇక్కడ సామూహికంగా ఇక్కడ కూర్చోబెట్టి కలెక్టివ్ ఫార్మింగ్ ఏదైనా చేయగలరా, ఇక్కడ ఉపాధికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేది. ఇక్కడ ఉసిరి, లెమన్ గ్రాస్ కానీ, పామ్ రోజు ఏంటిది, అరోమాటిక్ ప్లాంట్, ఓకే, దమనం లాంటి మొక్కలతో పాటు బ్లూబెర్రీస్, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, ఇది మన లంబసింగిల్ యాపిల్ ఉంటుంది, అది మన ఇక్కడ కూడా పండొచ్చు. స్ట్రాబెర్రీస్ మీరు పంచిగని పోతే మహారాష్ట్ర దగ్గర స్ట్రాబెర్రీస్ వేస్తారు. అంటే నాకు అనిపించింది అంటే ఇంత పచ్చగా ఉంది భూమి, ఇంత అద్భుతంగా ఉంది ఇక్కడ, కనీసం మీరు ప్రతి ఒక్కరు కూడా మీ పెరట్లో కూడా వేసుకోవచ్చు. కనీసం ఒక 25 గజాలు ఉన్నా కానీ మేము పెరట్లో పెంచుకోవచ్చు. దాని ద్వారా అందరూ 25 గజాల నుంచి కలెక్టివ్ చేసి 500 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ, 500 మంది జనాభా ఉన్నారు. ప్రతి ఒక్క ఇంత స్థలం ఖాళీగా ఉంది, ఎదురుగా అంత స్థలం ఖాళీగా ఉంది, దారి పొడవుతో ఖాళీగా ఉంది. ఇది కనుక మనం చేసుకోగలిగితే, ఉమ్మడి వ్యవసాయం కనుక చేసుకోగలిగితే చాలా ఆదాయం వస్తుంది పంచాయతీకి. ఏ తెగకి, ఏ గిరిజన తెగకి సంబంధించి మీరు అంత శాతం కనుక మీరు అందరూ కూర్చొని సమిష్టిగా రచ్చబండలో కనుక మీరు కూర్చొని ఒక ఒప్పందానికి రాగలిగితే, ఇది నేను జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మన ప్రభుత్వ నిధులు కూడా అవసరం లేదు, స్ట్రైట్గా మన కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటే ఇది మన ముందు మీకు ఉపాధి అవకాశం కల్పించగలం. అంటే మీకు ఎలా ఉందంటే, మీరు కనుక ఈ పంచాయతీ రాజు, ఇది నేను ముఖ్యమంత్రి గారి కూడా ఇబ్బంది పెట్టను, నేను మీకు ఉపాధి అవకాశం కల్పించాలంటే ముందు నాకు ఈ కురుడి గ్రామాన్ని కానీ ఒక ఎక్స్పెరిమెంట్గా మనం చేయగలిగితే, ఇది పంచాయతీరాజు అటవీ శాఖ భాగస్వామ్యం ద్వారా మార్కెట్ లింక్ పెట్టుకుంటాం. మీరు ఇక్కడ ఏం పంట పండించినా కానీ తీసుకెళ్ళి మనం విశాఖపట్నంలో మన మార్కెట్లో అమ్ముకునేలాగా, అటు నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేలాగా ఉన్నతాధికారులందరితో కూడా మాట్లాడుతూ ఉంటే, ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారి దృష్టి కూడా తీసుకొస్తున్నాను. ఐ థింక్ సార్ వీ కెన్ లింక్ దిస్ విత్ నేషనల్ నరేగా స్కీమ్ నో సార్, బ్యాక్యార్డ్ హార్టికల్చర్. మీ ఇల్లు వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో ఏదైనా ఒక హార్టికల్చర్ మామిడి ఉండొచ్చు, ఇంకా వేరే ప్లాంట్స్ కూడా కావచ్చు. మీ ఏరియాలో ఏ ప్లాంట్ మంచిగా వస్తుందో ఆ ప్లాంట్, ఆ చెట్టు పెంచే కోసము ఒక మీ ఇల్లు వెనుక ఉన్న భాగంలో బ్యాక్ యార్డ్ హార్టికల్చర్ పేరుతో ఏమైనా టేకప్ చేస్తే సార్, వీ విల్ బి ఏబుల్ టు సపోర్ట్ అండర్ ఉపాధి హామీ సార్. ఒక నిమిషం అలాగే దత్తత అనేది, దత్తత తీసుకోవద్దు, ఎందుకు వస్తాను ఇక్కడికి అన్ని అంటే నేను దత్తతని కాదు, మీకు నేను చేసి పెడతాను కదా, దత్త గ్రామం కాబట్టి ఇక్కడికి వచ్చాను నేను. అంటే ఇప్పుడు నేను ముఖ్యంగా మనకి గ్రామ దేవతలు అంటే 2 రకాలుగా చూస్తా ఉన్నాను ఎంప్లాయ్మెంట్. ఎవరికైనా సరే మీకు కానీ మీరందరూ కలెక్టివ్గా 10 సెంట్లు కనుక భూమి మీకుంటే దానికి నిధులిచ్చి 3 సంవత్సరాలు నిధులిచ్చి మీరు ఆదాయం వచ్చే మార్గాలని మీకు పంచాయతీరాజ్ శాఖే తీసుకుంటుంది. ఇది మీరు నరేగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు వస్తాయి. దీన్ని ఒకసారి కలెక్టర్ గారిని, సంబంధిత పంచాయతీరాజ్ అధికారులందరినీ కూడా మీకు పంపిస్తాను ఇంకొకసారి. దాని మీద ఎక్స్ప్లోర్ చేసి కురుడి గ్రామంతో మొదలు పెడదాం ఫస్ట్. ఇక్కడ గౌరవ్ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఏమన్నారు, దాని మేరకు ఒక స్కీమ్ మీ ఈ గ్రామం కోసం ఒక చిన్న స్పెషల్ స్కీమ్ తయారు చేసుకొని ఒక వారం లోపల మీ ఎంపీడీఓకు, మీ పీడీడీ అమ్మగారికి పంపిస్తాము. దాని మేరకు బ్యాక్ యార్డ్ హార్టికల్చర్ పేరుతో ఈ గ్రామంకి పనికి వచ్చే విధంగా ఒక స్కీమ్ తీసుకువస్తాము సార్. ఖచ్చితంగా ఉపాధి హామీ కింద వస్తుంది సార్. అంటే మీకు బ్యాక్ యార్డ్ అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పెరట్లో, మన ఇంటి దొడ్లో కానీ, మన ఇంటి పెరట్లో కానీ చిన్న మనం పెంచుకునే తోటది, మీకు అర్థం కావడానికి. అలాగే 2 ఇదే విదేశాల్లో కనుక ఇంత భూమి కనుకుంటే దీన్ని ఒక టూరిజం సెంటర్ చేస్తారు కురుడి గ్రామాన్ని. ఇప్పుడు ఉదాహరణకి మీకు చాలా సార్లు మన షూటింగ్లు చేస్తూ ఉంటారు. మీరు కనుక షూటింగ్లో ఇబ్బంది పెట్టకపోతే ఇక్కడున్న ఇళ్ళు ఉన్నాయి, మీరే హోమ్ స్టే అంటాం, మీరే ఎవరన్నా యాక్టర్స్ ఎవరన్నా వస్తే మీరు మీ ఇల్లు అద్దెకి ఇవ్వండి వాళ్ళకి, కొంచెం 2-3 రూములు బాగా చేసుకోండి. కాదు ఇక్కడ అంటే నేను చెప్పేది టీవీ సీరియల్స్ దగ్గర నుంచి అంటే ఉపాధి ఎలా వస్తుంది, అవకాశాలు ఉన్నాయి. ఒకరికి ఇలాంటి కొండల నడుముండో గ్రామంలో షూటింగ్ చేయాలా, అలా కాదు, ఇది అలా కాదు. మీకు ఆదాయం వచ్చి వెళ్ళిపోవడం కాదు నేను అనేది. ఇప్పుడు మీరు అక్కడ ఇల్లు ఉంది, అక్కడ మీరు 2 రోజులు బాగా సరిగ్గా చేసుకుంటే ఎవరు వచ్చి ఉంటారు ఇక్కడ. అంటే ఇది పైగా ఎక్కడ విదేశాల నుంచి వస్తారు, లేదంటే వేరే ఊళ్ళ నుంచి వస్తారు.
మీకు అవి ఉన్నాయి, అవి సరిగ్గా కనుక మనం చేసుకోగలిగితే ఉండడానికి కొంచెం ఇబ్బంది లేకుండా టూరిస్టులు వచ్చేలా ఉంటే మీ గ్రామంలో ఇది చాలా పెద్ద ఇన్కమ్. ఇది మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను టూరిజం శాఖ మంత్రి గంటల దుర్గేష్ గారితో మాట్లాడతాను. దీనికి మీకు సంబంధించిన ఏర్పాటు ఒక ప్రాపర్ ప్లానింగ్తో మీ దగ్గరికి వస్తాం. అంటే మీరు చప్పట్లు ఎప్పుడు కొడతారంటే చేసిన తర్వాత కొట్టండి. ముఖ్యంగా ఇక్కడ రకరకాల గిరిజన తెగలు ఉన్నాయి. అలాగే చాలా మంది మీరు మాట్లాడుతా కుల ధృవీకరణ పత్రాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయని గతంలో కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు. ఇది మీ ఒకరికే కాదు. ఉదాహరణకి బుడగ జంగాలు ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్లో ఉండేవాళ్ళు. అటు సైడ్ వాళ్ళకి ఏం చేశారు, అసలు కుల ధృవీకరణ పత్రమే లేదు. వాళ్ళు ఏ కులానికి సంబంధం లేదు. పాపం ఎవరి దగ్గర కూడా కూర్చోబెట్టి ఇబ్బందులు కరమైన పరిస్థితులు అందరికీ కుల ధృవీకరణ పత్రాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్న మీకు ఏవైతే తెగలు ఉన్నాయో వాటికి సంబంధించి ఒకసారి మీకు మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీకు ఎలాగ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి మీ బిడ్డలు చదువుకోవడానికి. కానీ ఇది పోయినసారి వచ్చాను, నేను మాటలు విన్నాను. ఈసారి నేను ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాను. అలాగే మీరు అడుగుతున్నది పూర్తిగా 100% అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది. సుప్రీంకోర్టు ఒకసారి తీర్పుని నేను చదవమని చెప్తాను. ఇంకొకసారి పరిశీలించి ఎందుకు సుప్రీంకోర్టు స్థాయిలో నిర్ణయం తీసుకుని ఒకసారి పరిశీలించి ఒకసారి దానికి ఒకవేళ మీకు నష్టం లేకుండా మీకు ఉపాధి అవకాశాలు వచ్చేలాగా మీకు అదే కదా బాధ్యత. మీకు ఆదాయ మార్గాలు పెరగాలి, అదొకటి. అలాగే వ్యసనాలని చెప్తా ఉన్నారు, గంజాయిది. ఇప్పుడు మీకు గంజాయి ఇక్కడ మీరు చూడడానికి మన పెరట్లో గంజాయి పండించుకోవడం కంటే కూడా తులసి మొక్క పండించుకోవడం మంచిది మనకి. లేదంటే మీరు మారేడు మొక్క పెంచితే మారేడు ఇవి తీస్తారు, కాయలు వస్తాయి. దాంతో కూడా చాలా మాదిఫుల్ రసాయనం చేస్తారు. అంటే నిజంగా చేసుకోవాలంటే డబ్బులు రావడం చాలా చాలా పరిస్థితులు ఉన్నాయి. కాదు ఇది ప్రభుత్వం కొంచెం బాధ్యత తీసుకో. ఐటీడీఏ ఉంది, చాలా అంటే అన్నీ కూడా పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. కానీ పని చేయించే నాయకత్వం కావాలి. దీన్ని ఖచ్చితంగా మీరందరూ కనుక ఒత్తిడి కనుక ఇప్పుడు మీరందరూ ఒత్తిడి పెడితే నేను పని చేయగలుగుతున్నాను. ఇప్పుడు మీరు వాలంటీర్స్ గురించి అడిగితే నేను ఎందుకు ఇబ్బంది పడకుండా సమాధానం తీసుకున్నానంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి. మీరు ఒక మాట అంటే పట్టడానికి సిద్ధంగా ఉన్నాను. మీరే ఇబ్బంది లేదు. మీరు ఒక మాట మాట్లాడు అంటే 2 మన అరకుకు సంబంధించి 2 మన పార్వతీపురం మన్యం సంబంధించి మేజర్గా మేము అనుకున్నది ఇమీడియట్గా ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు. పరిశ్రమలు వస్తే పరిశ్రమలు రావు ఇక్కడికి. ఓన్లీ టూరిజం మీద బేస్ అయింది. టూరిజం మీద బేస్ అయింది. 2 సేంద్రీయ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ రెండింటికి సంబంధించి యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. 1 టూరిజంని డెవలప్ చేయటం. 2 మనకి చాలా గ్రామ దేవతలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ గ్రామ దేవతలని సాంస్కృతిక మీకు కరెక్ట్గా పర్యాటక అభివృద్ధి గ్రామ దేవతల ద్వారా. అంటే ఇప్పుడు చాలా మంది నూకాలమ్మ కావచ్చు, మోదమమ్మ కావచ్చు, ప్రతి ఒక్కరికి ప్రత్యేక విశ్వాసాలు ఉన్నాయి. మీరు కనుక ఇప్పుడు మనకి ఆ మూలట నేను పోయి శివాలయం గెట్టబోయాను నేను. అలా కనుక మీరు గ్రామ దేవతలను కూడా ఒక సర్క్యూట్ లాగా మనకున్న అరకు ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామ దేవతలు కూడా సర్క్యూట్ లాగా తయారు చేస్తే ఇది మీకు ఈ గిరిజన గ్రామ దేవతలు విశ్వాసాల ఆధారంగా సాంస్కృతిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే దానివల్ల అదనంగా కొంత ఉపాధి లభిస్తూ ఉంది. అలాగే మీరు కొత్తగా కనుక పండుగలు కానీ ఉత్సవాలు కానీ పర్యాటకులకు కొత్త అనుభవం. యువత ఇప్పుడు సపోజ్ మనం కేరళ పోయామనుకోండి, కేరళ పోతే అక్కడ ప్రత్యేకించి వాళ్ళ ఉత్సవాలకి మనం అందరం పోతాం ఇక్కడి నుంచి. అలాగే దింస నృత్యకారులు ఉన్నారు, వారిని చూడడానికి ప్రత్యేకించి వస్తారు. వీటన్నిటిని అనుసంధానం చేసి మీకు ఉపాధి అవకాశాలు లభించేలా ఒకసారి టూరిజం శాఖ మంత్రి గారితో కూర్చొని దీని మీద మీకు ప్లాన్తో మీకు వస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ముఖ్యంగా కురుటి గ్రామస్తులు కానీ అరకు కానీ పాలంటే ఇది చాలా అందమైన ప్రాంతం. ఈ ప్రాంతం నిర్మాణాలు ఎలా ఉండాలంటే ఈ అందాన్ని మరింత పెంచేలా ఉండాలి, కానీ అందాన్ని చంపేసేలా ఉండకూడదు. ఇది ఎందుకంటే మీరు పచ్చదనం పోద్ది, మీకు అర్థం అవుద్ది. పచ్చదనం మీకు కూర్చోబెట్టి ఎత్తెత్తు బిల్డింగ్లు కట్టేస్తే ఇంక కొండ కనిపించదు, ఏం కనిపించదు. అందుకని మీకు ఎప్పుడు భయం ఉంటుంది. బయట వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టేసి పెద్ద పెద్ద ఇవి కట్టేస్తే అందం పోద్దని. అదే కదా మీకు ఉండేది మేజర్ భయం. నాకు కూడా ఏంటంటే మీకు అలాంటి నేను గిరిజనులుగా పుట్టలేదు, కానీ నాకు గిరిజన మనస్తత్వం ఉంది నాకు. అందుకని అందుకని ప్రత్యేకించి నేను కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను, క్యాబినెట్ దృష్టి కూడా తీసుకెళ్తాను. ఒక నియంత్రిత నిర్మాణాల ద్వారానే ప్రకృతి పరిరక్షించాలంటే ఎలా పడితే అలా బిల్లులు కట్టేయటం, లేదంటే ఇందాక అరకులో మన లోయగుండా వస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది, మధ్యలో బిల్డింగ్లు కట్టేశారు. అలా కాకుండా అదే విదేశీ ఇప్పుడు ఉదాహరణకి కేరళ ఉందనుకోండి,
కేరళలో అతిరిపిల్లి జలపాతం ఉంటుంది, మంచి వాటర్ ఫాల్స్ ఉంటుంది. కేరళ టూరిజం వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు సైడ్ అంతా దానికి ఇబ్బంది పెట్టి దానికి చూడటానికి ఇబ్బంది కలిగే చోట ఏ బిల్డింగులు కట్టకూడదు, ఒక రూల్ అది. సో ముఖ్యంగా అరకు అందాలని పరిరక్షించుకోవాలంటే బిల్డింగ్లు రావాలి, మనకి పట్టాలు ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ రిసార్ట్స్ రావాలి. కానీ ఆ రిసార్ట్స్ ఎలా ఉండాలి అంటే అది ప్రకృతి అందాన్ని చంపేసా ఉండకూడదు, ప్రకృతి అందాన్ని పెంచేలా ఉండాలి. అట్లాగే మన కేరళ మోడల్ దృష్టిలో పెట్టుకుని, అక్కడ విదేశాల మోడల్ కూడా కాదు, కేరళలో చాలా విపరీతంగా ఉంటుంది టూరిజం. ఆ కేరళ మోడల్ దృష్టిలో పెట్టుకుని దీన్ని అట్లా డెవలప్ చేస్తాను మీ అందరికీ మాటిస్తున్నాను నేను. అలాగే అరకు వంటి సహజ సౌందర్యాన్ని కలిగిన ప్రదేశాల్లో, అంటే ఇది నేను మీడియా వాళ్ళ కోసం చదువుతా ఉన్నాను, దుమ్రిగూడ మండలం నుంచి ప్రత్యేకించి ఒక 3 అనుకున్నాం. సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఆదాయ వృద్ధి, అరకు ప్రాంతపు వాతావరణం, నేల ఔషధ మొక్కలు, పండ్లు, పూలు పెంచేందుకు చాలా అనుకూలమైన వాతావరణం. ఇవి ఇంటి ప్రాంగణంలో లేదా కమ్యూనిటీ స్థలాల్లో సాగు చేయొచ్చు. అలాగే జఫ్రా, ఉసిరి, లెమన్ గ్రాసు, పామ్ రోజా, దవనం వంటి మొక్కలతో పాటు బ్లూబెర్రీస్, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, స్ట్రాబెర్రీస్, కాఫీ వంటి పండ్లను పెంచగలం. చామంతి, బంతి వంటి పూలను వాణిజ్యపరంగా మనం వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ అటవీ శాఖల భాగస్వామ్యం ద్వారా మార్కెట్ లింక్ చేసే విధానాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి 3 సంవత్సరాలు నిర్వహణ చేస్తే మీకు జేబు నుంచి డబ్బులు లేకుండా మీకు జాతీయ ఉపాధి హామీ పథకం డబ్బులతోటే మీరు పెంచేలాగా బాధ్యత తీసుకుంటాం. అలాగే రెండోది ఏంటంటే గ్రామ దేవతలు సాంస్కృతిక పునర్జీవనం ద్వారా పర్యాటక అభివృద్ధి. మీరందరికీ చదువుకున్న గిరిజన విద్యార్థులు చాలా మీకు ఎక్కువ అర్థమవుతుంది. గిరిజన గ్రామ దేవతల విశ్వాసాల ఆధారంగా సాంస్కృతిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి, పండుగలు, ఉత్సవాల ద్వారా పర్యాటకులకు ఒక మంచి అనుభవం, యువతకి మీ మూలాల పట్ల గౌరవం. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే మీరు పసుపుతో స్వాగతం పలుకుతారు. అది గిరిజన సాంప్రదాయం, గిరిజన తాలూకు సంస్కృతి అది. సో అది నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నిన్న మన కువి భాషలో నమస్కారాలను వాళ్ళకి జోహార్ అని చెప్పారు. ఎందుకు చెప్పానంటే అది భాషల్ని గౌరవించే సాంప్రదాయం. నేను అలాంటి ఆలోచన విధానం నుంచి వచ్చింది నేను. అందువల్ల నాకు మీ సంస్కృతి సాంప్రదాయాలని పరిరక్షించాలని చెప్పి కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా విశ్వసిస్తుంది. దాన్ని తగ్గట్టుగానే మేము ముందుకు తీసుకెళ్తాం. అలాగే నియంత్రిత అడ్డు అదుపు లేకుండా నిర్మాణాలు, ప్రకృతిని ధ్వంసం చేసేది కాకుండా ప్రకృతిని పరిరక్షించే నిర్మాణాలు ఉండాలి. ఆ నియంత్రణ అభివృద్ధి వల్ల ప్రకృతి సహజ సౌందర్యం కోల్పోవడానికి, జీవవైద్యం అంటే ఇష్టారాజ్యంగా అనియంత్రిత అభివృద్ధి పట్ల ప్రకృతి అంటే ఇష్టారాజ్యంగా కట్టేస్తే బిల్డింగ్లో వైవిధ్యం అంతరించిపోద్ది. వన్య ప్రాంతాల మధ్య నిర్మాణాలు ఈ ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. అరకు వంటి సహజ సౌందర్యాన్ని కలిగిన ప్రదేశాలు అభివృద్ధి చేస్తూ ప్రకృతిని కాపాడాలంటే ల్యాండ్ యూజ్ మ్యాపింగ్ అంటారు దీన్ని మన అడ్మినిస్ట్రేటివ్ పరిభాషలో. ఈ ల్యాండ్ యూజ్ మ్యాపింగ్ ని ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పుడు మనకున్న కురుడి గ్రామం అందం పోకుండా ఆదాయ మార్గాలు రావాలి, జీవనోపాధి పెరగాలి. అలాగే ఆ కూలిపోతున్న ఇళ్ళకు కూడా కొంచెం అందంగా ఉండేలాగా, ఇంక 10 మంది బయట వాళ్ళు వచ్చి ఉండేలాగా, వాళ్ళకి ఆదాయం వచ్చేలా ఎలా చేయాలని మీరు ఒకసారి ఇఫ్ యూ కుడ్ గివ్ మీ అ ప్లాన్ దెన్ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్. అలాగే పంచాయతీ ఆధ్వర్యంలో నియంత్రిత నిర్మాణ శైలికి ప్రాధాన్యత, అలాగే పర్యాటక కేంద్రాల ప్రణాళికాబద్ధ అభివృద్ధి, అలాగే ఏదైనా సినిమా షూటింగ్లకి రావాలనుకున్నా, ఎందుకంటే చాలా డబ్బులు ఎక్కువ వస్తాయి ఇక్కడ. నెంబర్ ఆఫ్ టీవీ సీరియల్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా చాలా మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. అలాగే ఇక్కడ ప్రత్యేకించి సినిమాటోగ్రఫీ మంత్రి గారితో కూడా మాట్లాడతాను. ముఖ్యంగా యువతకి ఇంకొక ఉపాధి ఏంటంటే మీరు షూటింగ్లు జరిగితే మీరే ఇక్కడ మీరు కూర్చోబెట్టి కొంత లైటింగ్ అంటే మన సినిమా రంగానికి సంబంధించి ఏదైనా ప్రత్యేకించి ఒక అవుట్డోర్ యూనిట్ ఇక్కడ పెట్టగలిగితే, ఒక 5-6 యూనిట్లు పెట్టగలిగితే చాలా దాదాపు ఒక 2000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. దాని గురించి కూడా ఒకసారి మీకు పరిశీలిస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చదువుకున్నారు, అలాగే మీకు అభివృద్ధి ఉండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇది ప్రత్యేకించి ఈ గ్రామానికి నేను నా తరపు నుంచి ఒక 5 లక్షల రూపాయలు మా పంచాయతీకి నేను పంపిస్తాను. ఎందుకంటే ఇది నా గుండెల్లో నన్ను ఆదరించిన గ్రామం, ఇది నా కష్టాలను చూపించిన గ్రామం ఇది. అంటే నాకు ఆ నీళ్ళు ఆ రోజు తోడుకుంటే నాకు చాలా బాధ అనిపించింది. లేదు మీకు అన్నీ మీకు కూర్చోబెట్టి ఒకసారి, అందుకని మన ఎంపీటీ గారిని పంపిస్తాం, డ్రామా డైరెక్టర్ని పంపిస్తాం. మీరు కూర్చోబెట్టి మీరు నీళ్ళకి ఇబ్బంది ఫస్ట్ మీరు అదే అన్ని చేద్దాం, అన్నీ ఒకటి తర్వాత ఒకటి చేద్దాం. నేను అన్నీ రాసుకున్నాను.
నేను రాసుకున్నా. నేను 2018లో వచ్చిన మర్చిపోకుండా ఇక్కడికి వచ్చానంటే ఇప్పుడు రాసుకుని నేను మర్చిపోను, ఎందుకు మర్చిపోతాను అనుకుంటున్నారు ఖచ్చితంగా. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అల్లూరి సీతారామరాజు జిల్లా దుమ్రిగూడ అరకు మండలం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల ఈ మైదానంలో చేసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. అలాగే వేదిక పైన ఆశీనులైన గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మార్చలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంజారాణి గారికి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ వేపాడ చిరంజీవి గారికి గౌరవ శాసనమండలి సభ్యులు మరియు విప్ డాక్టర్ గుమ్మ తనూజా రాణి గారు గౌరవ ఎంపీ అరకు, అలాగే పిడుగు హరిప్రసాద్ గారు గౌరవ శాసనమండలి సభ్యులు మరియు విప్, గాదే శ్రీనివాసులు నాయుడు గారు గౌరవ శాసనమండలి సభ్యులు, అలాగే రేగ మత్స్యలింగం గారు గౌరవ ఎమ్మెల్యే అరకు వ్యాలీ, శ్రీ పంచకల రమేష్ బాబు గారికి గౌరవ శాసనసభ్యులు పెందుర్తి, శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారికి గౌరవ శాసనసభ్యులు ఎల్లమంచిలి, నిమ్మక జయకృష్ణ గారికి పాలకొండ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు, కిదారి శ్రావణ్ కుమార్ గారు చైర్మన్ ఏపీ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్, శ్రీ సిఆరి దోను దొర గారు జోనల్ చైర్మన్ ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం, శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు జడ్పీ చైర్మన్ విశాఖపట్నం, శ్రీమతి సిహెచ్ జానకమ్మ జడ్పీటీసీ దుబ్బిగూడ, శ్రీమతి ఎం గీత ఎంపీటీసీ పోతంగి, శాంతకుమారి గారికి సర్పంచ్ మాతం, శ్రీ వెంకట్రావు గారు సర్పంచ్ పోతంగి మండలం పోతంగి గ్రామం, ఉమామహేశ్వర గారికి కాఫీ బోర్డు మెంబర్, కృష్ణారావు గారు డైరెక్టర్ ట్రైకోర్ ఏపీ షెడ్యూల్ ట్రైబ్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇక్కడికి వచ్చి విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. 3 నెలల క్రితం నేను చెప్పాను మళ్ళీ ఇంకొకసారి మన రోడ్ల గురించి మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే నేను ఇక్కడికి వచ్చాను మీకోసం. అంటే ఇది ప్రత్యేకించి ఈరోజు ఈ అడవి తల్లి బాట ఈ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో ముఖ్యంగా మన అరకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, రహదారి సౌకర్యం లేదు, డోలీ మూతలు తప్పట్లేదు, గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నా ఏదైనా ఎనీ అంటువ్యాధులు కలరా లాంటివి వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి. 150 మంది జనం ఉన్నా కానీ 500 మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు. ఇది గ్రామీణ సడక్ యోజన కింద. ఇది రోడ్లు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు, ఆ నిధులన్నీ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా మన అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే మన పార్వతీపురం మన్యం ప్రాంతం వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ గిరిజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు కావాలి. అప్పటికి ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు. వెంటనే నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అడవి తల్లి బాట అంటే నేను దారిలో వస్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుంటూ ఉంటే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోంచి దిగి మన అరకుకు వస్తూ ఉంటే చుట్టూతా కొండలు, లోయ ప్రాంతం, జీడి తోటలు, టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు, మధ్యలో నివాసాలు, రిసార్ట్లు, ఒకవైపేమో ఆకుల్ని రాలిపోతూ మూడి వరవిన వృక్షాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో చిగురిస్తున్న వృక్షాలు, ఒకవైపు ఆకులు రాలే ఒకవైపు ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో వసంతంతో చిగురిస్తున్న వృక్షాలు ఒకవైపు, రహదారికి 2 వైపులా
అలాగే ఒకవైపు పచ్చటి ఇంటి ఎట్లా ఉన్నాయంటే పట్టు మన చెట్లు బలంగా రాళ్ళకి రోడ్డుకి ఇరువైపున రాళ్ళకి చెట్లు తమ బలమైన వేళ్లతో రహదారికి ఇరువైపులా ఉన్న రాళ్ల మీద పట్టు బిగించి తమ ఉనికిని బతికే హక్కుని చూపిస్తున్నాయి. అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బువ్వ పెడద్ది, నీడనిస్తుంది, ఆధారం ఇస్తుంది. అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట అనే పేరు పెట్టాం. అంటే మనకి అడవి తల్లి, నాకు అడవి మీద అత్యంత అపారమైన గౌరవం, అపారమైన ప్రేమ, ప్రకృతి మీద అపారమైన ఇష్టం. అలాంటి అడవి తల్లి బిడ్డలకి మేము ఈ రోజున అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టాం. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. దారిలో శంబాల్ నగరి దగ్గర నుంచి భవానీ నగరు, బొడ్డవర, వైకుంఠగిరి, కాశీపట్నం, అలాగే మన ఒక్కొక్కటి చూస్తే మనకి రిసార్ట్స్, ఒకవైపు చూస్తేనేమో సిల్వర్ ఓక్కి చుట్టేసిన మిరియాల పంట, ఇంకోవైపు ముతిగూడ పక్కన మనకు బొర్రా కేవులు, కటిక వాటర్ ఫాల్స్, అనంతగిరి, తట్టుగూడ, నూకాంబిక అమ్మవారి దేవాలయం, తాటిపాక జలపాతం, గాలికొండ వ్యూ పాయింట్, సుంకరమెట్ట ఆఫర్ ట్రైలు, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం. దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ టూరిజం బాగా రావాలి, టూరిజం డెవలప్ అవ్వాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది, కూటమి ప్రభుత్వం తరఫు నుంచి మనం ఏం చేయగలం. ముందుగా జీవన శైలి మెరుగుపరచాలి, రోడ్లు బాగుండాలి. దాంట్లో భాగంగానే ఈ రోజున కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు లెస్ దెన్ 90 కిలోమీటర్స్ చేశారు. 5 సంవత్సరాల కాలంలో కేవలం 90 కిలోమీటర్లే ఖర్చు పెట్టి 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేసాం. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు? 1069 కిలోమీటర్లు. సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం? సంవత్సరం కూడా కాల, 4 నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున 1069 కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం. అంటే ఈ టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కూడా కాల్ ఫర్ చేశాం. ఇంకో వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. అంటే ఎవరికి ముందుగా ఈ రోడ్లు అంటే ఎవరికైతే అత్యంత పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్, ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరటానికి, వాళ్ళకి చేరువవ్వడానికి, వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం. కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు. ఓట్లు పడకపోయినా మీకు బాగోగులను చుట్టానికి మేము ఉన్నాం. ఇక్కడ ఓట్ల కోసం రాలేదు. ఓట్ల కోసమే అయితే నేను ఇక్కడ అరకు ఎంపీ గారి పేరు నేను చెప్పక్కర్లా, అరకు ఎమ్మెల్యే గారి పేరు నేను చెప్పక్కర్లా ఇక్కడ. కానీ ఇది ప్రభుత్వం, పార్టీలు మారుతూ ఉంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి, కానీ మనం ఎవరు శత్రువులం కాదు. మనందరం విభేదాలు ఉంటాయి, భావాలు అంటే వైరుధ్యమైన భావాలు ఉంటాయి తప్ప మనం ఎవరు కొట్టుకోవడానికి సిద్ధంగా మనందరం కలిపి ఎవరు ఏ పార్టీ అయినా సరే కూర్చొని అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. దాంట్లో భాగంగానే ఇక్కడ ఇందాక పంచాయతీ ప్రెసిడెంట్స్ అందరూ కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తున్నాను, మేము రాగానే 13,326 పంచాయతీలకి 100 రూపాయలు 300 రూపాయలు ఉన్నదాన్ని మేము 10,000 25,000 చేసాం. ఇన్ని సంవత్సరాల్లో 30-40 సంవత్సరాలు కాదు, గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇంత డబ్బులు పెంచలే. అది ఎవరు కూడా పంచాయతీలన్నీ గత ప్రభుత్వం పంచాయతీలు. కానీ ఇవేమీ ఆలోచించకుండా ప్రజలు బాగుండాలి అనే ఒక ఏకైక సదుద్దేశంతో మేము ఈ రోజున ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. ఇట్లాంటి పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్ ట్రైబ్స్ అంటే ఇది చాలా తక్కువ సంఖ్యా బలంలో ఉన్న మన గిరిజన తెగలు. ఇవి మన రాష్ట్రం మొత్తం మీద 1117 782 ఈ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి, గ్రామాలు ఉంటే ఇప్పటి వరకు కేవలం 2605 వాటికి గ్రామాలకు మట్టుకే రోడ్లు ఉన్నాయి, దాదాపు కొంచెం కనెక్టివిటీ. కానీ 1177 ఆవాసాలకు మటుకు ఇంకా రోడ్స్ కనెక్టివిటీ లేదు. సో వాటిని తీర్చడానికి, ఆ రోడ్లు కనెక్టివిటీని పెంచడానికి,
అడవి తల్లి బాట కార్యక్రమం కింద ఇప్పుడు మనం చేపట్టబోయే కార్యక్రమం 24-25కి 601 పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆవాసాలకి 1069 కిలోమీటర్ల రోడ్లు కనెక్టివిటీని అందించడానికి 1005 కోట్లతోటి పనులు మంజూరు చేశాం. మిగిలిన ఇంకొక 576 ఆవాసాలకి రోడ్లు కనెక్టివిటీ వచ్చే కాలంలోనే సమీప కాలంలోనే దశల వారీగా మేము అభివృద్ధి చేపడతాం. అలాగే 2000 దీంట్లో 1000 కోట్లు ఎలా వచ్చినాయి అంటే, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 49 crores 49 కోట్లు గ్రాంట్ అయితే, మనకి ఎన్ఆర్జీఎస్ కింద జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు మనం 400 కోట్ల రూపాయలు మన జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం దీన్ని ఖర్చు పెడతాం ఈ రోడ్లకి. అలాగే పిఎం జన్మన్ కింద 555.61 కోట్లతోటి 206 రోడ్లకి 239 ప్రైవేట్ మన ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్తో పాటు ఇంకొక 206 రోడ్ల ద్వారా 612.72 కిలోమీటర్లకు పొడవున్న 206 రోడ్ల ద్వారా 555.61 కోట్లతోటి మంజూరు చేశాం. ఇది మీకు ఇందాక చెప్పినట్టుగానే డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదన్న ఒక బాధ్యతతోటి కుటుంబ ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉంటుంది. 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకోగలిగాం. 21 ఎంపీస్ని కొట్టగలిగామంటే మీరు మా మీద పెట్టిన నమ్మకం. మీ నమ్మకాన్ని మేము అమ్ము చేయకూడదని చెప్పి ఈ రోజున ఓట్లు వెయ్యని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓట్లు పడని మనకి పార్వతీపురం మన్యం ప్రాంతంలో మేము తిరిగి రోడ్లు ఎందుకు వేస్తున్నామంటే, మాకు తనా మనా భేదం లేదు. మీరు ఓటు బ్యాంకా కాదా అనే కాదు, మీరు మా వాళ్ళ కాదా, మా గుండెల్లో పెట్టుకుంటాము. అలా ఇందాక కోడి తెగకు చెందిన గిరిజన మహిళలు చేసిన దింసా నృత్యం చాలా అద్భుతంగా ఉంది. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే కువి లాంగ్వేజ్లో కువి భాషలో నేను మాట్లాడాను. అంటే వాళ్ళు నేర్చుకొని కొంత అక్కడ పెద్దపాడుకు చెందిన శ్రీమతి మ్యాగీ గారు కొన్ని గ్రామ సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ప్రైమరీ స్కూల్లో పెద్దపాడు టీచర్ రంగయ్య గారు ప్రత్యేకించి పిల్లలకి ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చాలా అద్భుతంగా చేశారు. అలాగే వర్షాలు పడుతున్న సమయంలో మాకు స్కూల్కి నీళ్లు గారిపోతున్నాయంటే వెంటనే అతి సమీపంలోనే అంటే వెంటనే 12 పనులు అడిగారు. ఆ 12 పనులని మంజూరు చేశాం. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. 2018లో నేను ఇక్కడ ప్రత్యేకించి అరకు ప్రాంతంలో తిరిగాను. ఇక్కడ అరకు ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చాలామంది యువత ఆ రోజుల్లో కూడా నాకు గంజాయి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు, యువత గంజాయి సాగుకి వెళ్ళిపోతున్నారు, దాన్ని నలిగిపోతున్నారు జీవితంలో. నేను ఒకటే చెప్పాను ఆ రోజు కూడా, మన అరకు మన పాడేరు సెంటర్లో కూడా చెప్పాను. గంజాయి అనేది మటుకు ప్రత్యేకించి అది ఒక సామాజిక రాజకీయ సమస్యగానే చూడాలి, ఆర్థిక సమస్యగా చూడాలి తప్ప దానిని కక్ష సాధింపుగా ఉండకూడదు. దాన్ని దయచేసి ఆ రోజైతే ఏం చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను. యువత దయచేసి గంజాయి సాగు వైపు కానీ గంజాయి వ్యసనాలకు మటుకు లోనవ్వకండి. ఎందుకంటే తప్పుడు దారిలో వెళ్తే ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలైపోతాం. వ్యసనాలకి బానిసైతే మటుకు ఒళ్ళు పాడైపోద్ది, కుటుంబాలు ఛిద్రం అయిపోతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించి ఆల్టర్నేట్ ఏం చేయాలి. టూరిజంని డెవలప్ చేస్తున్నాం, యువత అంతా టూరిజం వైపు వెళ్ళండి. ఎందుకంటే పరిశ్రమలు పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇందాక చాపరాయి దగ్గర బ్రిడ్జి అడిగారు, గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయనేది. ఒకటి నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, ఆ బ్రిడ్జి ఎలా ఉండాలంటే పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకుండా, చూడడానికి కొండలు మధ్యలో ఏ అడ్డంకి లేకపోతే చాలా అందంగా ఉంటుంది విజిటర్స్కి రావడానికి కానీ టూరిజం కానీ. అందుకని టూరిజంకి ఇబ్బంది కలగకుండా, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి బ్రిడ్జి వేస్తే చూడటానికి బాగుండాలి, అలాగే గ్రామస్తుల కష్టాలు కూడా, గిరిజన తెగల కుటుంబాల కష్టాలు కూడా ఎలా చేయాలనేది నాకు కొంత సమయం ఇవ్వండి. కానీ నేను అందుకే నడిచాను, ఆ నీళ్ళలో జారిపోతూ ఉంది, రాళ్ళ మీద, ఆ చాపరాయి మీద, ఆ గడ్డ మీద నడుస్తూ ఉంటే జారిపోతూ ఉంది. అందుకే నేను అర్థం చేసుకున్నాను నా కష్టాలని. నాకు కొద్దిగా సమయం ఇవ్వండి, దానికి ఖచ్చితంగా ఒక అందమైన పరిష్కారం ఎదుగుతాం. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా టూరిజం పెరిగేలాగా, ఒక మీకు సౌకర్యంగా ఉండేలాగా ఒక తక్కువ సమయంలో, ఒక 2 నెలల సమయంలో ఒక పరిష్కార మార్గం తీసుకొచ్చి మీ ముందు తీసుకొస్తాం. ఒకసారి పెద్ద పనులు చేయడం వీటన్నిటికంటే కూడా చిన్న చిన్న కష్టాలు ఇంకొకరికి ఆనకపోవచ్చు. కష్టం, నా కష్టం కూడా ఎప్పుడు
ఒక కష్టాలు నేను ఒక గిరిజన గ్రామంలో ఉంటే, ఒక తాండాలో నేను పెరుగుతూ ఉంటే, నాకు నిజంగా నా సోదరుకో ఎవరికో ఒక చిన్నపాటి ఇబ్బంది వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు రోడ్డు సౌకర్యం లేక డోలీ మీద తీసుకెళ్ళాలి అంటే ఎంత కష్టపడతామో, ఎంత ఇబ్బంది ఉంటుందో నేను అనుభవించకపోయినా కానీ నాకు ఆ కష్టం నేను మనుషుల్ని చూసి అర్థం చేసుకున్నాను. అందుకనే మనం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాదాపు ఒక 49 కోట్లు ఇస్తే వెంటనే మేము చేయగలిగింది ఏంటంటే, వెంటనే ఈ మన అనంతగిరి మండలంలో ఒక పర్టికులర్ గ్రామానికి వెళ్ళి అక్కడ సకాలంలో పొలంగూడ గ్రామానికి, మనకి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టుపల్లి నుండి పొలంగూడ గ్రామానికి నూతనంగా కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణం చేపడితే మొదటిసారి ఆ గిరిజన గ్రామంలో అంబులెన్స్ కూత వినిపించింది. సకాలంలో సరైన సమయానికి అంబులెన్స్ రావడంతో ఒక గిరిజన గర్భిణీ మహిళ సకాలంలో ఆసుపత్రికి చేరి ఒక ఆరోగ్యవంతమైన శిశువుకి, ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఈ రహదారి ద్వారా 6 గిరిజన ఆవాసాల గ్రామాలకు చెందిన 1260 మంది డోలీ మోతల నుంచి విముక్తి పొందారు. ఇది ఒక అద్భుతమైన, ఒక 10,000 మందికి పనిచేసేది కాకపోవచ్చు, ఒక డబ్బులు రాకపోవచ్చు, ఓట్లు రాకపోవచ్చు, దానివల్ల ఆదాయం డబ్బు ప్రభుత్వానికి రాకపోవచ్చు, కానీ మీ కష్టంలో మేము ఉన్నాం. మా కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని కూడా నేను వాటన్నిటికంటే కూడా మీకు అండగా నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నేను ప్రత్యేకించి ఈరోజు మిమ్మల్ని కోరుకుంటుంది, 2018లో నేను ఇక్కడ తిరిగాను పోరాట యాత్ర. అప్పుడు అన్ని కష్టాలను చూశాను. ఎందుకంటే నేను కార్యకర్తలకు కూడా, జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకు అప్పటికీ చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను. అలాగే మన కూటమి నాయకులందరితో కూడా నేను ఈ భావాల్ని పంచుకుంటా ఉన్నాను. మనం కనుక ప్రజలతో మమేకమై తిరిగి కష్టాలని, వాళ్ళు ఏం కష్టాలు పడుతున్నారో మనం నిజంగా చేయగలిగితే, నాకు ఆ మనసు నలిగిపోయిన 2018 పోరాట యాత్ర అప్పుడు, అరే నా చేతిలో అధికారం లేదు, కనీసం చిన్నపాటి ఒక ఆడబిడ్డకి కన్నీళ్ళు తుడిచిండే శక్తిని ఇవ్వు భగవంతుడాన్ని కోరుకుంటే, ఆ రోజు పరమశివుడు అనుగ్రహించి, నూకాలమ్మ అనుగ్రహించి, మోదమాంబ అనుగ్రహించి, ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజున మాకు అధికారం ఇచ్చి, వాళ్ళ అధికారం ఇవ్వడం వల్ల మీ ఆశీస్సులు అంటే ఎంత బలంగా కోరుకున్నామో ఆ రోజున, ఈ రోజున మేము దాదాపు 1,005 కోట్లు, అంటే దాదాపు 1000 కోట్ల పైన డబ్బులు 1050 కిలోమీటర్ల రోడ్డుకి వేయగలుగుతున్నాం. అంటే రోడ్లు వేయటమే కాదు, మీ జీవితాలు కొంత మెరుగవుతాయి, కొంత ట్రాఫిక్ పెరుగుతుంది, కొంత మనకి టూరిజం డెవలప్మెంట్ ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నాం. నేను ఈ రోజున ప్రత్యేకించి దారి పొడుగుతా చూస్తుంటే ఇంత సుందరమైన అరకుని దేశం మొత్తం వచ్చేలాగా చేయాలి. అలాగే ఏం చేయాలని కూర్చోబెట్టి టూరిజం శాఖ మంత్రివర్యులతో మాట్లాడతాను, శ్రీ కందుల దుర్గేష్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, సంబంధిత జిల్లా అధికారులతోటి, కలెక్టర్ గారితో మాట్లాడి మీకు అభివృద్ధిలో ఇక్కడున్న యువత గంజాయి వైపు కాకుండా మీరు టూరిజం వైపు వెళ్ళాలి, సేవలు, మీరు సర్వీస్ సెంటర్స్ పెట్టుకోవాలి, ఇక్కడ కూర్చోబెట్టి చిన్న హోటల్స్ నడుపుకోవాలి. మీకు ఏదైనా స్థలాలు ఉంటే మీరు అక్కడ కూర్చోబెట్టి కొంచెం ఓపెన్ క్యాంప్స్ పెట్టుకునేలాగా, 10 డబ్బులు వచ్చేలాగా, కొంతమందికి వృత్తి ఉపాధి వచ్చేలాగా ఖచ్చితంగా కృషి చేస్తాం. అలాగే ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతా, ఇప్పటికీ 2,25,000 కాఫీ తోటలు ఉన్నాయి. ఇంకో పట్టణాలకి జిరాయితీ పట్టాలు కానీ, లేదంటే పోడు పట్టాలు కానీ కలిపి ఇంకొక 1,00,000 పైన మేము ఎకరాల్లో కాఫీ తోటను సాగు చేయాలనుకున్నాం. దీనికి కాఫీ తోటలు పెంచాలంటే ఎత్తైన చెట్లు, వృక్షాలు కావాలి. అందుకని ప్రత్యేకించి అలాంటి వృక్షాలు పెంచాల్సిన చోట దాన్ని, ఉద్యానాలని పెంచే దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి ఆ పథకం దీని కింద వర్తిస్తుందని అడుగుతారు. ఖచ్చితంగా దాన్ని పరిశీలించి, ఇక్కడ అంటే నా భయం ఏంటంటే, ఒకటి సిల్వర్ ఓక్ ఎప్పుడు కూడా వల్నరబుల్ టు ఫారెస్ట్ ఫైర్స్, అంటే ఎక్కువ మంటలు రగుల్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది స్థానికమైన చెట్టు కాదు. సో ఇప్పుడు వేసేసాం కాబట్టి మనం ఏం చేయలేం. కానీ భవిష్యత్తులో కలెక్టర్ గారికి కూడా, మన పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా, అలాగే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులకు కూడా, మీరు సిల్వర్ ఓక్ వేసేటప్పుడు దానికి ఆల్టర్నేట్ దయచేసి కొత్తగా, ఫాస్ట్గా, తొందరగా ఎదిగా ఏవో ఆలోచించండి. ఖచ్చితంగా 1,00,000 ఎకరాలు కాఫీ సాగు ఉంటే, కాఫీ బోర్డు నిర్ణయించుకుంటే ఖచ్చితంగా దాన్ని మరింత ఆదాయం పెరుగుద్ది, మరింత మనకి యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణానికి, ఎందుకంటే ఎసిడిక్ ఎక్కువైపోద్ది, మన సాయిల్లో ఎసిడిటీ పెరిగిపోద్ది ఈ సిల్వర్ ఓక్ వేస్తే. అది మన నేటివ్ ప్లాంట్ కాదు.
అందుకనే పనస కానీ మామిడి కానీ ఇంకా తొందరగా ఎదిగే మొక్కలు ఏమున్నాయి, వీటన్నిటి వృక్షాలు ఏమున్నాయి, వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కలెక్టర్ గారు అడిగిన ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా 1,00,000 ఎకరాల్లో కాఫీ తోటని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఖచ్చితంగా దీన్ని సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. సో మీ అందరికీ మరోమారు ఇంకా బస్తర్లోనూ ఇక్కడంతా ఇంకా మనకి చిల్లంగి అని చేస్తారంట. ఎప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు నేను తులసి నవలు చదివాను, కానీ బస్తర్ నుంచి దార్కా వచ్చాడు, కాద్రా వచ్చాడు. నవల్స్లో బాగుంటుంది, కానీ నిజంగా అంటే ఎందుకో ప్రత్యేకించి పోలీస్ శాఖ అధికారులు నా దృష్టికి తీసుకొచ్చారు, ఎస్పీ గారు నా దృష్టికి తీసుకొచ్చారు, ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇద్దరు. అంటే అరకు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది చెడుపు, చిల్లంగి మరియు చేతబడి వంటి మూఢనమ్మకాలని ఉన్నాయి. దానివల్ల పొరపాటున మానసికంగా మన ఇంట్లో బాగలేకపోతే, ఒకరికి ఎవరికైనా మానసిక వ్యాధి ఏదైనా వస్తే మనకు పడని శత్రువు ఎవడన్నా చిల్లంగి చేశాడు, చేతబడి చేశాడు అని చెప్పి కొట్టి చంపేయటం, ఇలాంటి చేయటం దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా 9 మందిని చంపేశారనేది ఒక రికార్డు పోలీస్ శాఖ అధికారులు పెట్టారు. సో వారి విజ్ఞాపన, వారి విన్నపం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి దీని అలా ఆ మూఢనమ్మకాల వైపు వెళ్ళకండి. ఏదైనా బాగలేకపోతే ఎందుకు బాగలేదు అని దృష్టిలో పెట్టుకొని అట్లా ఆలోచించమని, అందుకని దీనికోసం ప్రత్యేకించి వికాస్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించారు. ఈ పై విషయాలన్నింటినీ, అంటే దీనికి గల కారణాలను పరిశీలిస్తే మూఢనమ్మకాలని మనకి ఇంట్లో వాళ్ళకి బాగలేకపోతే చేతబడి చేశాడు, చిల్లంగి చేశాడు అవన్నీ సినిమాల్లో బాగుంటాయి, నవల్స్లో బాగుంటాయి. నిజానికి మన మనసుకు మించింది ఏం లేదు. అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే, ఒకడు పోవాలని కోరుకుంటున్నా అదే చెడు, అంతే, అదే చేతబడి. అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది, ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప, మనల్ని ఓడించాలి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పి ఇంత కంకణం కట్టుకుంటే నువ్వెవడు ఇలాంటి చేతబడులు చేయడానికి? ఇలా చూడండి, మనంటే పర్నోళ్ళు ఎప్పుడు మాట్లాడతారు, అందువల్ల. కానీ మనం ఎలా ఎదుర్కోవాలి? కూర్చొని కొట్టడాలు ఇవన్నీ కాదు. బలంగా మన మనసు బలంగా ఉంటే ఏది పనిచేయదు, మనకి ఏది దుష్టశక్తి మన మీద పనిచేయదు. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి వెంటనే తీసేయమని కష్టం, నేను అర్థం చేసుకోగలను. కానీ వీటికి మించి మీరు ఆలోచించాల్సిందిగా, ముఖ్యంగా యువతకి, ఆడపడుచులకి, మహిళలకి చెప్తున్నా. ఒక తరం అది నమ్మారు, ముందుకు వెళ్ళిపోయారు. తులసి దళం, తులసి నవల్స్ లాగా బస్తర్ అడవుల నుంచి ఒకరు కొంతమంది వస్తారు, ఇలా చేశారు అని. ఇవన్నీ పాతకాలం, అన్నీ అయిపోయినాయి. మీకు ఎవరైనా సరే చెడు చెయ్యాలనుకున్నోడు కూడా మనకి ఎవడు చెడు చేయలేడు, మనం బలంగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కోగలం. అందుకని ప్రత్యేకించి వీళ్ళెవరో మనకి చెడు చేశారు, చేతబడి చేశారు, చిల్లంగి చేశారు, వీటికి లోను కాకుండా, ఉద్రేకాలకి లోను కాకుండా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకుండా, ఇలాంటి జరగకుండా మీరు చూసుకోవాలి మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యక్రమం, వికాస్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఉన్నత పోలీసు అధికారులు. దీంట్లో భాగంగా జిల్లాలోని పోలీసు, రెవెన్యూ, వైద్య, ట్రైబల్ డిపార్ట్మెంట్ మరియు వివిధ రకాల సంస్థలు సంయుక్తంగా గ్రామాల్లో పర్యటించి ఇలాంటి చిల్లంగి కావచ్చు, ఇలాంటి చేతబడుల మీద కావచ్చు అవగాహన కల్పిస్తూ, ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నా, మానసికంగా ఎటువంటి సమస్యలు, దానికి కారణం చిల్లంగి ఇటువంటి చేతబడులే కాదు, వారి యొక్క సమస్యకి పరిష్కార మార్గం హాస్పిటల్స్లో ఉంటుంది. లేదంటే ఏమున్నాయని చెప్పి వాటిని నిజంగా మనం కొంచెం లాజికల్గా ఆలోచించి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖలు కోరుకున్నాను. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. అందుకని మీ అందరూ సహకరించి చట్టాలను దయచేసి చేతుల్లో తీసుకోకండి. గంజాయి పంటను మట్టుకు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెంచకండి. ఎవరన్నా ఉంటే కూడా పోలీసు అధికారులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేనేం కోరుకున్నాను అంటే, పోలీసు అధికారులు కూడా, మీ గతంలో కూడా పాడేరు సభలో కూడా చెప్పాను, ఇది సామాజిక ఆర్థిక సమస్యగానే చూస్తాం తప్ప ప్రజలకి వీళ్ళు ఎడ్యుకేట్ దెమ్, వాళ్ళకి కొంత అవగాహన కల్పించి అటువంటి వైపు వెళ్లకుండా మీకు ఉద్యోగాలు వచ్చేలా, జీవనోపాధి కల్పించేలా ఈ ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకుంటుంది, మరింత బాధ్యతగా ఉంటుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ. అలాగే అంటే మీతో మాట్లాడుతూ ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ నాకు ఒక విజ్ఞాపన ఇస్తుంది, మీరు చెప్పండి మీ వాళ్ళందరికీ. సో అలాగే అటవీ శాఖ తరపు నుంచి ఒక విన్నపం వచ్చింది. దయచేసి మనం ఏదో సిగరెట్ తాగేస్తా, లేదంటే ఏదో మరి అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. మన ప్రకృతి మీద మనకి అడవి తల్లి ఇంత పచ్చటి సౌందర్యం, ఇంత చక్కటి సౌందర్యం అంటిచేయడం ఎంతసేపు చెప్పండి. మీరు లాస్ ఏంజల్స్లో చూశారు, ఎన్ని లక్షల కోట్లు నష్టం వచ్చింది వాళ్ళకి.
డబ్బున్నోళ్ళు అందరూ పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్, బిజినెస్ మన ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఏమాత్రం ఇల్లు కూడా సొంత అసలు కొన్ని దశాబ్దాల నుంచి పెట్టుకున్న జ్ఞాపకాలు కూడా పోయినాయి, డబ్బులు గాలిపోయినాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫారెస్ట్ ఫైర్స్ అనేది ఇది ముఖ్యంగా మన సమ్మర్ సీజన్ కాబట్టి, గ్రీష్మం కాబట్టి, మీరు ఎవరన్నా సరే కొంచెం బాధ్యతగా నిర్లక్ష్యంగా ఉంటే వారికి కొంచెం వారిని సరైన మార్గంలో పెట్టి మీరు ఎందుకంటే నిప్పు పెట్టకుండా మటుకు చూసుకోండి. ఒకసారి మీరు చిన్నపాటి తుంపల్ని మన ఇంటికి అడ్డంగా ఉన్నాయని చెప్పి మీరు మంట పెట్టేస్తే అది ఎటు కార్చిచ్చు అయిపోద్ది. వృక్షాలు కాలిపోతాయి, మన నీడనిచ్చే వృక్షాలు కాలిపోతాయి, మనకి ఎండనికే నీడనిచ్చే వృక్షాలు అంతరించిపోతాయి. ముఖ్యంగా మూగ జీవాలు, జంతువులు చచ్చిపోతాయి. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకొని అడవులకి నిప్పు పెట్టే పరిస్థితులు ఏదైనా ఉంటే దయచేసి మీరు కొంచెం బాధ్యత తీసుకొని మీకు కనిపించినప్పుడు దాన్ని ఆర్పటం లేదు అలాంటి పరిస్థితులు రాకుండా మీరు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. నా కోరిక ఒకటే, వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యమంతా కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలాడాలి. ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు, మీ ఓటు వేశారు, మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు. కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను. అందుకనే ఎందుకంటే నేను మీకోసం నేను పదే చెప్తున్నాను, 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా 3 పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత పాలన వరకు ఎంత నలిగిపోయాం అది బయట పడాలి అంటే మాకు ఒక 15 సంవత్సరాల మీ ఆశీస్సులు కావాలి. మేము కింద పడతాం, మీద పడతాం. ముఖ్యమంత్రి గారు చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరిచేస్తూ ఉన్నారు, నేనేమో మీ తిరుగుతూ ఉన్నాను. మేము మీకోసం పని చేస్తాం, కానీ మీ ఆశీస్సులు కావాలి మాకు. మీ ఆశీస్సులు ఇవ్వండి మాకు. మీకోసం తిరుగుతాం, ఒళ్ళుంచి పని చేస్తాం, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భవిష్యత్తు కోసం మన కూటమి ప్రభుత్వం. జై హింద్, జై భారత్.